పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ఎవరి మీదకైతే వస్తుందో వారు పూర్తిగా మారినటువంటి మనుషులుగా అవుతారు. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి చాలా అతీతమైనదండి. ఆ శక్తి దేనినైనా పూర్తిగా మార్చివేయగలదు. అందుకే ఆనాడు ఆ శిష్యులను చూడండి ఎంత గొప్పగా మార్చిందో. వారి వ్యక్తిత్వం, వారి జీవన విధానం, వారి సమస్తాన్ని కూడా పవిత్రాత్మ శక్తి ఆనాడు వారి మీదకు దిగి రావడం ద్వారా మార్చింది ప్రియులకు సహోదరులారా. అప్పటి వరకు భయకంపితులై పిరికివారుగా జీవించారు ఆ శిష్యులు. కానీ ఇప్పుడు ఆ పవిత్రాత్మను పొందుకున్న తర్వాత భయానికి అతీతంగా బ్రతుకుతున్నారు. ఎంతో ధైర్యవంతులుగా వారిని ఈ శక్తి మార్చివేసింది. ఆనాడు అధికారుల ముందు నోరు తెరవడానికే భయపడినటువంటి ఇదే శిష్యులు వారి ముందే అనర్గళంగా సువార్తను వారికే బోధించినటువంటి వ్యక్తులుగా పవిత్రాత్మ వారిని నిలబెట్టిందండి. అందుకే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అన్నింటినీ మార్చివేస్తుంది. అందరినీ మార్చివేస్తుంది. అందుకే ఈ శక్తి మనకు కావాలా. ఎందుకంటే ఎంతటి అసాధ్యాన్నైనా కూడా సుసాధ్యము చేయగలదు ఈ దైవ శక్తి. ఆనాడు చూడండి దేవుడు ఒక సామాన్య మానవుడిగా జన్మించడం ఒక అసాధ్యమైనటువంటి కార్యం. కానీ అందరిని ఆశ్చర్యపరిచేలాగా ఆ దేవదేవుడు ఒక సాధారణ మానవుడిలాగా జన్మించగలిగేలాగా అది సాధ్యమగు కార్యముగా మార్చినది ఈ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడే కదా! దేనికి కొరగానటువంటి ఆ శిష్యులు, అవివేకులు, చదువు సంధ్య లేనటువంటి ఆ శిష్యులను పవిత్రాత్మ ఎంచి మార్చివేసింది. క్రీస్తుకు నిజమైన సాక్షులుగా నిలిపి తమ చావుకు సైతము ఎదురు వెళ్ళగలిగేటువంటి ఆ గుండె ధైర్యాన్ని ఇచ్చినది ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడే కదా! ప్రతిరోజు దివ్యబలి పూజలో మనము సమర్పించేటువంటి సాధారణ అప్పద్రాక్ష రసములు నిజముగా, వాస్తవముగా క్రీస్తు శరీర రక్తములుగా మార్చేలాగా చేసేటువంటి శక్తి ఈ పవిత్రాత్మ శక్తియే కదా! ఆఖరికి మనము పొందుకునేటువంటి దివ్య సంస్కారాల్లో కూడా మనకు సంపూర్ణమైనటువంటి వరాలు ఇచ్చేది ఎవరో తెలుసా? ఈ పవిత్ర ఆత్మశక్తియే. ఈనాడు ప్రియులకు సహోదరులారా, మన జీవితాల్లో చూడండి ఒక వ్యక్తి మారు మనసు పొందాలన్నా, మార్పు చెందాలన్నా, దేవుని వాక్యము బోధించగలగాలన్నా, బోధించినటువంటి వాక్యము అర్థమవ్వాలి అన్నా సమస్తమైనటువంటి వాటిలో కూడా పవిత్రాత్మ శక్తి మనకు కావాల్సిందే. కావున ప్రతి క్రైస్తవుడికి కూడా అడుగడుగున పవిత్రాత్మ శక్తి తోడుండాల్సిందే. ఈ శక్తితోనే మనం ముందుకు నడుస్తాం. ఈ శక్తితోనే మనం మమేకమవుతాం. ఈ శక్తిలోనే మన జీవితం అనేది ఒక సంపూర్ణతకు, పరిపూర్ణతకు చేరుకుంటుంది. మన జీవన దిశను, దశను మార్చగలిగేటువంటి శక్తి ఈ పవిత్రాత్మ శక్తి. దీనిని మనమందరము కూడా పొందుకోగలగాల. ఈ ఆత్మ చెప్పినటువంటి బాటలో నడవడము కూడా నేర్చుకోగలగాలి.